త్రిమూర్తి సాయిలోని శ్రీ సత్యసాయిబాబా పుణ్యగాథ. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్మృతికి చిరస్థాయిగా శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును 14-10-1986లో స్వామి ప్రారంభించారు. ఆ సందర్భములో స్వామి శ్రీ శాస్త్రి గారిని గురించి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి శతవర్షములు జీవించిన వేద పండితుడు, వేదాంత వేదార్థములను గుర్తించిన మహాపండితుడు, ఆంధ్రదేశములో సాటి లేని మేటి. ఆయన కేవలం వేద ప్రమాణములతోనే కాక భక్తి ప్రపత్తుల యందు కూడా తన జీవితమును పూర్ణము గావించిన వ్యక్తి. ఆయనకు స్వామిపై మక్కువ ఎక్కువ. ఆయన విశ్వాసం ఎట్టిదనగా సర్వవేదసారమును గుర్తించిన మహాపండితుడయి సత్యసాయి సర్వదేవతా స్వరూపుడనే సత్యాన్ని గుర్తించి తన అంత్యజీవితమును స్వామి సన్నిధియందే గడుపుతూ వచ్చాడు. ప్రశాంతి నిలయములో శతవర్షములు నింపుకున్నాడు. ఆయన జ్ఞాపకార్థమయ్యి వేదశాస్త్ర అభివృద్ధి నిమిత్తమయ్యి శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును నేడు ప్రారంభిస్తున్నాము. ఆయన ఎంతకాలమైనప్పటికీ అమరుడనే చెప్పవచ్చును. అనంతమైన అమృతమైన హృదయం కలవాడు కనుక అమృతత్వానికి అధికారం ఉన్నదని శ్లాఘించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం తత్సత్. శ్రీ సత్యసాయి బాబా పుణ్యగాథ సంపూర్ణం.